అరటికాయతో 3 రకాల కర్రీ చేస్తున్నా. వేపుడు, ఇగురు, పులుసు. అరటికాయ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అరటికాయని 3 ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి. అరటికాయలు ఉడికిపోయినాయి. తోలు తీసేసి తర్వాత సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసి కొంచెం పసుపు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వేగనివ్వాలి. ఎక్కువసేపు పట్టదండి ఈ కర్రీ చేయటానికి. ఇప్పుడు ధనియాల పొడి ఒక చిన్న స్పూన్ వేసాను. తర్వాత రుచికి సరిపడా కారం వేస్తే అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది. అరటికాయ పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అరటికాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టమాటా ముక్కల్ని వేసి కొంచెం సేపు వేగనిచ్చి ఒక చిన్న స్పూన్ పసుపు వేసి టమాటాలను మగ్గనివ్వాలి. టమాటా మగ్గిన తర్వాత అరటికాయ ముక్కలు వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. ములక్కాయ ముక్కలు కూడా వేసానండి, టేస్ట్ బాగుంటుందని. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వేగనివ్వాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని టేస్ట్కి సరిపడా కారం వేసుకొని చింతపండు గుజ్జు ఒక స్పూన్ వేసానండి, కొంచెమే అరటికాయ కాబట్టి. తర్వాత ఒక అరకప్పు వాటర్ పోసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి ఒక 6-7 నిమిషాలు మగ్గనిస్తే అరటికాయ పులుసు రెడీ అవుతుందండి. ఇప్పుడు టమాటా అరటికాయ ఇగురు కర్రీ చేస్తున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగనివ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసి వేగనివ్వాలి. టమాటా మగ్గిన తర్వాత అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. అరటికాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం సేపు కదిపి ఆ తర్వాత ఒక అరకప్పు వాటర్ పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. అరటికాయ మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని మరి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి.